బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే చూడు దీప, నువ్వు ఆ ఇంటికి వెళ్తున్న విషయం అనసూయ గారికి అలాగే మమ్మీకి తప్ప ఎవరికి ఆ విషయం గురించి తెలీదు. అలాంటప్పుడు అక్కడికి నీకంటే ముందు వచ్చి మామయ్యని గన్తో షూట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అసలు ఇదంతా జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు కదా. కాబట్టి ఖచ్చితంగా నీ వెనక ఎవరో ఫాలో అయి ఉంటారు, వాళ్ళే కావాలని ఇదంతా చేసి ఉంటారు అని వెనకాలే కార్తీక్ బాబు, నా వెనక ఎవరు ఫాలో అవ్వలేదు. మరి అవనప్పుడు జోష్నకి నువ్వు అక్కడికి వెళ్ళే వరకు నువ్వు వస్తున్న విషయం తెలియదు కదా అని వెనకాలనే, లేదు కార్తీక్ బాబు, జోష్నకి నేను అక్కడికి వచ్చేక ముందే నేను వస్తున్న విషయం తెలుసు అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీపా, ఏమంటున్నావు నువ్వు? అంటే నువ్వు ఆ ఇంటికి వస్తున్న విషయం జోష్నకి ముందే తెలుసా? అవును. ఎలా? నేను వచ్చే ముందు జోష్నకి ఫోన్ చేశాను. ఇదంతా నువ్వు ఇంట్లో అందరి ముందు ఒప్పుకుంటే బాగుంటుంది, లేకపోతే నేనే అందరి ముందు వచ్చి నిజం చెప్తానని జోష్నని బెదిరించాను. తర్వాతే అక్కడికి వెళ్ళాను. దీపా, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి జరుగుతుంది చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక జోష్న కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఏమంటున్నారు కార్తీక్ బాబు? అవును దీపా, నాకిప్పుడు బాగా అర్థమైంది. నువ్వు జోష్నకి ఫోన్ చేసి అక్కడికి వస్తున్నానని చెప్పావు. జోష్న నిన్ను ఎలా అయినా అడ్డు తప్పించుకోవడం కోసం తనే మనిషిని పురమాయించి కావాలని నిన్ను రెచ్చగొట్టి తన చేతిలో ఉన్న గన్ నీ చేతిలోకి వెళ్ళేలా చేసి మావయ్యని గన్తో షూట్ చేయించుంటుంది. ఆ తర్వాత తన గన్లో ఉన్న బుల్లెట్ని తానే మాయించేసి ఉంటుంది. ఆ బుల్లెట్టే మావయ్యకి వెళ్ళిందని అందరినీ నమ్మించాలని ట్రై చేసి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే జోష్ని ఇదంతా చేయించినట్టు అనిపిస్తుంది. కార్తీక్ బాబు, మీరెందుకు అలా అనుకుంటున్నారు? లేదు దీపా, ఇలా అయినా అయ్యుండొచ్చు, లేదంటే అతనితో నిన్ను షూట్ చేయమనైనా జోష్న పురమాయించవచ్చు. కానీ ఖచ్చితంగా నీ కేసులో మాత్రం జోష్నే ఏదో పెద్ద కుట్ర చేసింది. అదేంటో తెలుసుకుంటాను. కార్తీక్ బాబు, మీరన్నమాట నిజమే అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ జోష్నని క్షమించను. నా కన్న తండ్రి లాంటి దశరథ గారికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన జోష్నని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను. దీపా, ఇది నిజమైతే నేను నువ్వు కాదు, ఆ కుటుంబమే జోష్నని వదలరు. గుర్తుపెట్టుకో. ఇది నిజమో కాదో తెలియాలి అంటే మనం గన్తో షూట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. అవును కార్తీక్ బాబు అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత పారిజాతం ఇక ఆలోచిస్తూ ఉంటుంది. జోష్న పద్ధతి, జోష్న పని చూస్తూ ఉంటే జోష్న ఖచ్చితంగా కానీ జోష్నే ఏదో చేసిందని నాకు అనుమానంగా ఉంది. నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే జోష్నని నేనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. వసి జోష్న, నేను నీ నానమ్మని, నీకంటే నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి. నా తెలివితేటలతో ఆనాడు నిన్ను ఇంటికి వారసురాలిని చేశాను. అలాంటిది నువ్వు చేసే తప్పుల్ని కనిపెట్టలేని అనుకుంటున్నావా? కనిపెడతానే అని చెప్పి పారిజాతమైతే ఎవరికో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పారిజాతం ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలోకి పారిజాతం ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సత్తిపండు వస్తాడు. రాగానే పారిజాతం, ఏంట్రా ఫోన్ చేసిన వెంటనే రాకుండా ఇంతసేపు అయినాక వచ్చావు? మీకంటే ఏముంది మేడం, కారు ఉంది, వెంటనే వస్తారు. మాకు కార్లు ఉన్నాయా ఏంటి? బండి ఉంది కదరా. అయినా కొత్త బండిలా ఉంది, ఇదివరకు వేరే బండిలో వచ్చేవాడివి. ఏం చెప్పమంటారు, మీలాంటి పెద్దవాళ్ళతో కలిశాక ఈ మధ్య డబ్బులు బాగానే వస్తున్నాయిగా, అందుకే కొత్త బండి తీసుకున్నాను. నీ లెవెల్ బాగా మారిపోయిందిరా మా జోష్నతో కలిశాక అని వెనకాలని సత్తిపండు సిగ్గుపడుతూ ఉంటాడు. సరే కానీ మొన్న దశరథని షూట్ చేసావు కదా, ఆ విషయంలో జోష్న నీకు ఒక విషయం చెప్పమని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ గన్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంది కదా అని అంటుంది. వెంటనే సత్తిపండు షాక్ అవుతాడు. ఇదేంటి జోష్న మేడం ఈ విషయం నాకు అలాగే ఆమెకి మధ్యనే ఉండాలి, ఎవరితో చెప్పను అన్నారు, మరి ఈ పెద్దావిడేంటి గన్తో షూట్ చేసిన విషయం గురించి అడుగుతుంది, ఈమెకు చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, వీడి ముఖం చూస్తుంటే ఖచ్చితంగా దశరథని వీడే షూట్ చేశాడే అనిపిస్తుంది, చెప్తా నేనేంటో అని చెప్పి పారిజాతం, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదిగో జోష్న ఆ గన్ని నాకు ఇచ్చేయమని చెప్పింది, దానికోసం డబ్బులు కూడా తీసుకొచ్చాను. ఈ డబ్బులు కట్టలు తీసుకొని ఆ గన్ నాకు ఇచ్చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పడేస్తాను. అప్పుడు ఈ కేసులో ఎప్పటికీ నువ్వు దొరకవు అని వెనకాలనే ఒక్కసారిగా సత్తిపండు, అవునా మేడం, ఇటివ్వండి ఆ డబ్బులు, ఇప్పుడే ఆ గన్ను మీకు ఇచ్చేస్తాను అంటూ జోబులోని గన్ తీస్తాడు. ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. అంటే నా అనుమానం నిజమన్నమాట అని చెప్పేసి, ఏంట్రా నువ్వు నాకు గన్ ఇచ్చేది? మర్యాదగా చెప్పు, నా మనవరాలు జోస్న
నీతో ఏం చేయించింది చెప్పరా అని వెనకాలనే. అంటే మీకేమీ తెలీదా? తెలీదు, కానీ నువ్వే ఇప్పుడు నా ముందు నిజం చెప్పావు. ఇప్పుడు మర్యాదగా నిజం చెప్తావా, లేదంటే నిన్ను తీసుకెళ్ళి పోలీసులకి అప్పగించమంటావా? వద్దు మేడం, అంత పని చేయొద్దు. అలా చేస్తే మీ మనవరాలే ముందు ఇరుక్కుంటుంది. అవునా, అయితే చెప్పు. ఈ డబ్బు కట్టలు ఇస్తాను, అలాగే నిన్ను ఈ కేసులో కూడా తప్పిస్తాను అని వెనకాలనే ఇక సత్తిపండు చెప్తాను మేడం. జోష్న మేడం ఆ రోజు నాకు ఫోన్ చేశారు. అలాగే నేను చెప్పే టైంకి నువ్వు గన్తో మా డాడీని షూట్ చేయాలి అన్నారు. అందుకనే నేను గన్ తీసుకొని అక్కడికి వచ్చి దశరథ గారిని షూట్ చేశాను. ఇంతే మేడం. అలానే ఈ విషయం తనకి నాకు మధ్య ఉంటుంది, ఎప్పటికీ బయట పడదు అన్నారు. కానీ మీతో చెప్పేశారు. ఇది జరిగింది, ఇక నేను వెళ్ళొచ్చా అంటూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. పారిజాతం షాక్ అయిపోతుంది. జ్యోత్స్నా, నాకు తెలియకుండా ఇంత పెద్ద కుట్ర చేస్తావా? దీపని అడ్డు తప్పించుకోవడం కోసం దశరథ ప్రాణాలే తీయాలని చూస్తావా? నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో పెద్ద కారణంతోనే దీపని చంపాలి అనుకుంటున్నావు. అదేంటో నేను తెలుసుకోవాలంటే నేను వేరే పాముని కదపాలి అని చెప్పి పారిజాతమైతే ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలోకి జ్యోత్స్న అయితే ఈ దాసుగాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గతం గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు వాడు డాడీతో అందరితోనూ నిజం చెప్పేస్తాడు. దీప ఇంటి వారసురాలని ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దాసుగాన్ని శాశ్వతంగా పైకి పంపించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి ఒక పక్కన కార్తిక్ అయితే ఎస్ఐని కలవటానికి వస్తాడు. ఇక ఎస్ఐ, నమస్తే సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే పిలిపించాను కార్తిక్. చెప్పండి సార్, ఏ విషయం నాతో మాట్లాడాలి? చూడండి కార్తిక్, ఇది నా పర్సనల్ విషయం, కానీ మీరు నా కూతుర్ని కాపాడారు. అందుకే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని ఈ విషయం మీతో చెప్తున్నాను. ఏంటి సార్ మీరు అంటుంది అని కార్తిక్ అంటాడు. చూడండి, మీ ఆవిడ దీపగారి కేసులో బుల్లెట్ విషయంలో రాంగ్ ఎవిడెన్స్ని ప్రూవ్ చేయమని నాకు జోష్న గారు డబ్బులు ఇచ్చారు. ఏంటి మీరు అంటుంది? అవును, దశరథ గారి గుండెల్లోకి దిగిన బుల్లెట్ దీప కాల్చిన బుల్లెట్లోంచి వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు. అదేంటి, దీప పేల్చిన గన్లోని బుల్లెట్టు మామయ్య గుండెల్లోకి వెళ్ళిన బుల్లెట్టు సేమ్ అని మీ దగ్గర రాంగ్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయమందది జోత్స్న. అవును సార్, కానీ మీరు ఆ రోజు నా కూతుర్ని కాపాడేసరికి నేను తప్పు చేస్తున్నానని నాకు తెలిసింది. అందుకే జోష్న ఇచ్చిన మనీని జోష్నకి తిరిగిచ్చేశాను. అలాగే నాకు వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ జోష్న మాత్రం నా వార్నింగ్కి భయపడలేదు. తను ఖచ్చితంగా దీపని ఈ కేసులో ఇరికించడానికి చాలా పెద్ద ఎత్తునే ట్రై చేస్తుంది. కాబట్టి దీపని మీరే ఎలాగోలాగా ఈ కేసు నుంచి బయటపడండి. ఒకవేళ నేను ఇదంతా బయటకి చెప్పచ్చు, కానీ చెప్తే నా ఉద్యోగం పోతుంది, అప్పుడు నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అందుకే పర్సనల్గా ఈ విషయం మీతో చెప్పడానికి ఇక్కడికి పిలిచాను అని ఎస్ఐ కార్తిక్తో చెప్తాడు. ఆ మాటలు విన్న కార్తిక్ షాక్ అయిపోతాడు. థ్యాంక్స్ ఎస్ఐ గారు, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో నా భార్యని నేను ముద్దాయిగా నిర్దోషిగా నిరూపించుకోవడానికి నాకు అవకాశం దొరికింది అంటూ కార్తిక్ అయితే ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పేసి ఇక కార్తిక్ తన మనసులో, జ్యోత్స్న, నువ్వే ఇదంతా చేశావని రాత్రి నాకు దీప చెప్పినప్పుడే అర్థమైంది. ఇప్పుడు ఎస్ఐతో మాట్లాడాక పూర్తిగా ఇదంతా నువ్వే చేశావని అర్థమైంది. జ్యోత్స్న, ఎందుకు నువ్వు ఇదంతా చేశావో తెలుసుకుంటాను. ఆ గన్ను ఎవరు షూట్ చేశారో కూడా తెలుసుకుంటాను. అందరి ముందు నీకు శిక్ష పడేలా చేస్తాను అని కార్తిక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఇక కాశీకి ఫోన్ చేసినట్టు జోష్న దగ్గరికి వెళ్ళి, హలో కాశీ చెప్పరా, ఏంటి మీ నాన్నకి గతం గుర్తొచ్చిందా? దశరథతో ఏదో మాట్లాడాలా అంటున్నాడా? అవునా, సరేనా, అయితే దశరథ ఇంట్లో ఉన్నాడో లేదో నేను చూస్తాను, ఇప్పుడే ఫోన్ చేసి దశరథకి చెప్తాను ఉండు అంటూ పారిజాతం కాల్ కట్ చేస్తుంది. వెంటనే పక్కన ఉన్న జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అంటే దాసుగాడికి స్పృహ వచ్చింది, అందుకే నాన్నతో మాట్లాడాలి అంటున్నాడు. నాన్న ఆ ఇంటికి వెళ్ళేలోపు నేనే అక్కడికి వెళ్ళి ఎలా అయినా సరే ఆ దాసుగాడిని పైకి పంపించేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిజాతం అయితే జ్యోత్స్నని గమనిస్తుంది. ఇక దశరథ అంటూ దశరథని పిలవటానికి వెళ్తూ ఉంటుంది. అది గమనించిన జ్యోత్స్న గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన పారిజాతం, జ్యోత్స్న నేను ఈ విషయం చెప్పిన వెంటనే బయలుదేరిందంటే ఖచ్చితంగా దాసు దగ్గరికి అయి ఉంటుంది. ఈరోజు జ్యోత్స్న నిజస్వరూపం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పేసి పారిజాతం అయితే ఇక జ్యోత్స్న కారు వెనకాలే తను కూడా ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక ఒక పక్కన జ్యోత్స్న అయితే ఇంట్లో
కాశీ అలాగే స్వప్న కూడా ఉంటారు. కాబట్టి నేను అక్కడ దాసుని ఏమైనా చేస్తే వాళ్ళిద్దరికీ తెలిసిపోతుంది. వాళ్ళు అక్కడ ఉండకుండా చేయాలి. అవును అని చెప్పేసి వెంటనే శ్రీధర్కి కాల్ చేస్తుంది. ఇక శ్రీధర్, హాయ్ మేనకోడలా, అవసరం తప్ప ఉంటే తప్ప మామూలుగా అసలు ఫోనే చేయవు. మావయ్య, అర్జెంటుగా మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి చెప్పు మేనకోళ్ళ, నీకోసం నేను ఏదైనా చేస్తాను. అయితే మీరు వెంటనే స్వప్నకి ఫోన్ చేసి కాశీని స్వప్నాన్ని తీసుకొని అర్జెంటుగా మీ ఇంటికి రమ్మని చెప్పండి. వాళ్ళకి నేను ఫోన్ చేసి ఎందుకు రమ్మనాలి? అయినా నేను చెప్తే వాళ్ళేమీ రారు. మీకోసం కాదు, స్వప్న వాళ్ళ అమ్మ కావేరి ఉన్నారు కదా, ఆమెకేదో హెల్త్ ఇష్యూ అయిందని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పండి. ఇప్పుడు అదంతా ఎందుకమ్మా, ప్లీజ్ మావయ్య, నేను చెప్పిన పని చేయండి అని వెనకాలనే ఇక శ్రీధర్, సరే నా మేనకోడలు ఎప్పుడు లేంది నాకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుతుంది కాబట్టి చేస్తాను అంటూ శ్రీధర్ కాల్ కట్ చేసి ఇక స్వప్నకి కాల్ చేస్తాడు. ఏంటి ఎప్పుడు లేంది ఈ మాస్టర్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెనకాలనే ఇక కాశీ, ఏమైంది తిల్లు, ఎవరు ఫోన్ చేశారు? నాన్న, ఏదో ఇంపార్టెంటే అయి ఉంటుంది, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి. చేసిన తర్వాత ఏదో ఒకటి సోది చెప్తాడు. తిల్లు, ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా నీకు విషయం ఏంటో తెలిసేది అని వెనకాలనే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డాడీ. అమ్మ స్వప్న, మీ అమ్మకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి అల్లుడు గారిని తీసుకొని నువ్వు ఇంటికి వస్తావా? ఏం డాడీ నువ్వు అంటుంది? నిజంగానే మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును, నా మీద ఒట్టు. చిచి, మీ అమ్మ మీద ఒట్టు. త్వరగా ఇంటికి రామ్మా అంటూ శ్రీధర్ కాల్ కట్ చేసి ఇక కావేరి ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడే స్వప్న, డాడీ మాటల మీద నాకు నమ్మకం లేదు, మమ్మీకి కాల్ చేస్తాను అంటూ ఇక కావేరికి ఫోన్ చేస్తుంది. ఇంతలోకి శ్రీధర్ కావేరి ఫోన్ని లిఫ్ట్ చేసి, ఏంటమ్మా స్వప్న, నేను ఇంత చెప్తున్నా ఇంకా నువ్వు కావేరికి ఫోన్ చేస్తున్నావా? సారీ డాడీ, ఈ ఫోన్ నీ దగ్గరే ఉందా అంటే నిజంగానే మమ్మీకి బాగాలేదు కాశీ, వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి. మరి నాన్నని ఎవరు చూసుకుంటారు అది అని అంటూ ఉంటే అప్పుడే ఇంటికి జ్యోత్స్న వస్తుంది. ఇక కాశీ అలాగే స్వప్న టెన్షన్ పట్టడం చూసి, కాశీ ఏమైంది, ఇద్దరు ఎందుకు అలా టెన్షన్గా ఉన్నారు? జ్యోత్స్నక్క, నువ్వేంటి ఇక్కడ? నేను బాబాయ్ని చూసి వెళ్దామని వచ్చాను. అవునా, మరి మీరేంటి ఇంత టెన్షన్గా ఉన్నారు? మమ్మీ కాల్ జారి కింద పడ్డారంట, డాడీ రమ్మని కాల్ చేశారు. అవునా, అయితే మీరు వెళ్ళండి, నేను బాబాయ్ని చూసుకుంటాను. జ్యోత్స్నక్క, ప్రాబ్లం ఏం లేదు కదా నీకు? నాన్న, కానీ నాకు బాబాయ్, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళు స్వప్న అని అనగానే కాశీ స్వప్న వెళ్ళిపోతారు. ఇక పారిజాతం కిటికీలోంచి ఇదంతా చూస్తూ, అమ్మ జ్యోత్స్న, నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు దాసగాన్ని ఏమైనా చేస్తే వీళ్ళిద్దరూ అడ్డుపడతారని వాళ్ళని మెల్లగా పంపిస్తున్నావా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దాస్ అయితే రూమ్లో పడుకొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి దాసు పడుకొని ఉంటాడు. ఒరే దాసు, గతం గుర్తు తెచ్చుకొని మా నాన్నకి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వేమో ప్రశాంతంగా పడుకుంటావా? నీ టెన్షన్ నేను భరించలేను, శాశ్వతంగా నేను ఈరోజు పైకి పంపించేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం వెనకాలే వెళ్తుంది. ఇక జ్యోత్స్న తన చేతిలో ఉన్న గన్ తీసుకొని దాసుని షూట్ చేయడానికి దాసు తలపైన పెడుతుంది. ఒక్కసారిగా దాసు కళ్ళు తెరుస్తాడు. స్వప్న భయపడిపోతుంది. ఇక దాసు, జ్యోత్స్న, వస్తే రాక్షసి, నన్ను మళ్ళీ చంపడానికి ఇక్కడికి వచ్చావా? ఈసారి మాత్రం నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని దాసు అంటాడు. నేను తప్పించుకోవడం ఏంటి? ఈసారి నువ్వు ఖచ్చితంగా చేస్తావు. మొన్నే నువ్వు చావాల్సింది, కానీ టైంకి మా డాడీ వచ్చి నిన్ను కాపాడాడు, కానీ ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఇక గన్ తీసుకొని దాసు తలపైన పెట్టగానే ఇక పారిజాతం అక్కడికి వచ్చి జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న, గ్రాని నువ్వా? అవునే, నేనే. ఒరే దాసు, నువ్వు ముందు పడుకోరా అని దాసుని పడుకోబెడుతుంది. ఇక దాసు, అది కదమ్మా జ్యోత్స్న అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న ఏమో, గ్రాని నన్ను వదులుతావా లేదా అని వెనకాలనే, ఏంటి వదిలేది? నువ్వు నా కొడుకుని ఏం చేయాలని చూస్తున్నావో నాకంతా తెలుసు. ఏమంటున్నావు గ్రాని నువ్వు? అవునే, నువ్వు ఇక్కడికి రావటం, నిన్ను ఇక్కడికి రప్పించింది అంతా నేనే. నువ్వు అనుకున్నట్టు వాడికి గతం గుర్తుకు రాలేదు. ఏంటి గ్రాని నువ్వు అంటుంది? అవును, వాడికి గతం గుర్తొచ్చిందని, కావాలనే నువ్వు వింటున్నావని కాశీ నాకు ఫోన్ చేశాడని నిన్ను నమ్మించాను. ఎందుకంటే కొడుకుకి నీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందో లేదో తెలుసుకుందామని. కానీ ఈ పరిస్థితి చూసాకే అర్థమైంది, నువ్వే నా కొడుకుకి ఈ పరిస్థితి తెప్పించావు అని. కాబట్టి ఇంక నిన్ను వదిలిపెట్టను అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం, ఏంటి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నేను నీ నానమ్మనే.
నువ్వు ఏం చేస్తున్నావో అంతా నాకు అర్థమైంది. చెప్పవే, ఎందుకు నువ్వు నా కొడుకు ప్రాణాలు తీయాలనుకున్నావు? ఎందుకు దశరథని ఆ సత్యపండితో షూట్ చేయించి ఆ కేసుని దీప మీద నెట్టాలి అనుకుంటున్నావు? వీటన్నిటినీ చూస్తూ ఉంటే దీపకి దాసుకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఎందుకు ఎందుకు ఇలా చేసావు చెప్పు. చెప్తాను గ్రాని. నువ్వు ఈ ఇంటికి వారసురాలు చేద్దామని చిన్నప్పుడే నన్ను మార్చి నువ్వు నువ్వు అనుకున్నది సాధించావనుకున్నావు. కానీ నీ కొడుకు ఆ ఇంటి వారసురాల్ని వెతికి తీసుకొస్తానని చెప్పినట్టే వెతికి పట్టుకున్నాడు. అవును, ఏంటి నువ్వంటుంది? అవును గ్రాని, ఆ ఇంటి వారసురాలు ఎవరో కాదు, ఆ దీప. అవును, అదే విషయం చెప్తానని నన్ను బెదిరించాడు. అందుకే తలపైన కొట్టి చంపాలి అనుకున్నాను. నాకు దక్కంది ఆ దీపకి దక్కకూడదు అనుకున్నాను. కన్న తండ్రిని కాలు వేలో పట్టుకొని బ్రతిమాలాడాను. కానీ నా మాట వినలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఏంటి నువ్వంటుంది? దీప ఆ ఇంటి వారసురాలన్న విషయం మీ నాన్నకి తెలిసిందని మీ నాన్ననే చంపాలనుకుంటావా? వస్తే రాక్షసి, నేను నిన్ను ఇంటి వారసులను చేద్దామనుకుంది నా కన్న కొడుకుకు జరిగిన అన్యాయం మీద పగ తీర్చుకోవడం కోసం. అలాంటి నువ్వు నా కొడుకుని చంపుతావా? నిన్ను వదిలిపెట్టనే. ఇప్పుడే నిన్ను ఇక్కడ చంపేస్తాను అని వెనకాలే గ్రానికి ఆపుతావా? చూడు, అనవసరంగా నువ్వు నాతో గొడవ పెట్టుకోమాకు. చూడు గ్రాని, నా మాట కాదన్నందుకు నీ కొడుకుకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాను. నువ్వు నన్ను చంపుతానంటే నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? గ్రాని, నీ మీద నాకు ఏ కోపం లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఈ స్థానంలో ఉంచడానికి చిన్నప్పుడే నన్ను మార్చి నాకు రాని స్థానాన్ని దక్కేలా చేశావు. అందుకే ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో వదిలేసి. ఏంటి వదిలేసేది? నా కొడుకుని ఈ పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా కొడుకుని ఖచ్చితంగా చంపేస్తావు. ఆస్తి కోసం నేను పరాయి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, చంపాలనుకున్నా. కానీ నువ్వు నా అనుకున్న వాళ్ళని చంపాలని చూస్తున్నావు. నువ్వు నాకంటే దుర్మార్గురాలివి. గ్రాని, ఆపుతావా? ఇప్పుడు ఈ విషయం నువ్వు బయటకు వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? నువ్వు మమ్మీ మీద హత్య ప్రయత్నం చేశావన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు డాడీ మీద హత్య ప్రయత్నం చేసింది కూడా నువ్వే అని, అలాగే అప్పుడే ఇంటి వారసురాలు మార్చేసింది నువ్వే అని అందరినీ నమ్మిస్తాను. అప్పుడు ఆ కుటుంబం మొత్తం నిన్ను అసహించుకుంటుంది. ఇక తాత సంగతి తెలిసిందే కదా, నిన్ను జైలుకి పంపిస్తాడు. ఇదంతా నీకు అవసరమా? పర్వాలేదే, నువ్వు నన్ను ఎంత చెప్పినా ఏం చేసినా సరే ఈరోజు నీ గురించి నేను అన్ని నిజాలు శివనారాయణ ముందు చెప్పాల్సింది అని అంటూ ఉంటే, అవసరం లేదు పిన్ని అని దశరథ అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాత షాక్ అయిపోతారు. ఇక దశరథ అలాగే డాక్టర్ ఇక దాసు ఇంటి దగ్గర ఉంటారు. ఇక డాక్టర్ అయితే, దశరథ, మరి నేను నీతో అవసరం లేదని అర్థమైపోయిందిరా. దాసు స్పృహలోకి రావాలి. వాడు నాతో ఏం చెప్పాలన్న అనుకుంటున్నాడో అది నాకు తెలియాలి అనుకున్నాను. కానీ వీళ్ళ మాటల ద్వారానే దాసు నాకేం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైపోయింది. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటే, జ్యోత్స్న ఒక్కసారిగా, డాడీ నేను చెప్పేది విను, నోర్బొయ్ అంటూ జ్యోత్స్న చంప పగలు కొడతాడు. ఇక పారిజాతం, దశరథ, వద్దు పిన్ని, మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్నని మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే మీరు మాకు కన్న తల్లి అయ్యారు అనుకున్నాను. కానీ మీరు మాత్రం సవతి తల్లి ప్రేమని మా మీద చూపించారని అర్థమైంది. ఏం తప్పు చేసింది నా కూతురు? ఎందుకు చిన్నప్పుడే తనని మా దగ్గర నుంచి దూరం చేశారు? ఎందుకు నా కూతురు దీపకి ఇన్ని కష్టాలు పడేలా చేశారు? చెప్పండి పిన్ని. నేను అలాగే మా నాన్న ఏం తప్పు చేశాం మీకు? జ్యోత్స్న, నువ్వు నా కూతురే అనుకుని చిన్నప్పటి నుంచి నిన్ను చాలా ప్రేమగా పెంచుకున్నాను. కానీ నువ్వు నిజం తెలిసాక కూడా నా వారసురాల్ని, నా కూతుర్ని చంపాలని చూశావు. నిన్ను పెంచుకున్న పాపానికి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించావు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవిస్తావు జ్యోత్స్న, అనుభవిస్తావు అంటూ దశరథ వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, గ్రాని, ఇదంతా నీ వల్లే. నువ్వు చేసిన దానివల్ల ఈరోజు అన్నీ నువ్వు వేసిన ప్లాన్లన్నీ కూడా నాశనమైపోయాయి. నిన్ను మాత్రం వదలను. ఏంటి నువ్వు నన్ను వదిలేది? నువ్వు నా కొడుకునే చంపాలనుకున్నావు. పాముకి పాలు పోస్తే విషమే కక్కుతుందని నిరూపించావు. అందుకే ఆ భగవంతుడు ఇలా చేశాడు. ఆ దీపక నయం కదే. దాసు తన సొంత తండ్రి కాదని ఏమవుతాడో కూడా తెలియకున్నప్పుడే సుమిత్ర ప్రాణాల్ని కాపాడింది. కానీ నువ్వు దాసుని కన్న తండ్రిని తెలిసి కూడా వాడిని చంపాలనుకున్నావు. అందుకే భగవంతుడు ఆ దీపని ఇక్కడికి వచ్చేలా చేశాడు. ఇదంతా
దశరథకి తెలిసేలా చేశాడు అని చెప్పేసి పారిజాతం అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్